మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభ గురువారం. ప్రతి గురువారం ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే సాయిలీల కార్యక్రమంలో ఈరోజు కూడా మరొక అద్భుతమైన సాయిలీలతో మీ ముందుకు వచ్చేసాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ కథ ఏంటో విని అందరికీ షేర్ చేద్దాం. మంటల వ్యాప్తికి గుర్తుగా బాబా విగ్రహానికి చెమటలు పట్టాయట. మంటలు ఎక్కడ చెలరేగాయి, బాబా విగ్రహానికి చెమటలు పట్టడం ఏమిటి, ఈ వింత లీల ఏంటో అందరం విని తెలుసుకుందాం. సమాధికి ముందు బాబా చేసిన ప్రతిజ్ఞ ఇలా ఉంది: నేను నా భౌతిక శరీరాన్ని విడిచిపెట్టినప్పటికీ నేను ఎప్పటికీ నిలిచే ఉంటాను. నేను అనే జ్ఞానానికి మరణం లేదు, అది శాశ్వతంగా ఎప్పుడూ ఉండే ఉంటుంది. ఆ ప్రకారం నన్ను తెలుసుకుని నా శుద్ధ బుద్ధ ముక్త స్వభావాన్ని అనుభవానికి తెచ్చుకోవడమే మీరు చేయవలసిన పని. ఇదంతా మీకు నా లీలల్లో అనుభవానికి వస్తూనే ఉంటుంది. ముంబైలో ఉంటున్న సాంభాజీ బాబాకు పెద్ద భక్తుడు. ఇంకొక విషయం ఏమిటంటే అతడికి బాబా సంస్థానం ట్రస్టీగా ఉండే అదృష్టం దక్కింది. అతడు ఎన్నో మంచి కార్యక్రమాలు జరిపించాడు. అందులో ముఖ్యమైనది దూరదర్శన్ ద్వారా బాబా రోజువారీ పూజా కార్యక్రమాలని ప్రసారం చేయడం. ట్రస్టీగా ఉంటూ ఎన్నోసార్లు షిరిడీకి వచ్చేవాడు. ఒకసారి సమాధి మందిరంలో కూర్చుని ధ్యానంలో ఉన్నాడు. ఆ ధ్యాన సమయంలో మధ్య మధ్యలో బాబా ముఖారవిందం దర్శించాలన్న బలీయమైన ఇచ్చ కలుగుతూ ఉండేది. ఆ కారణం చేత కళ్ళు మూసుకోవడం, కళ్ళు ఇప్పడం చేస్తూ ఉండేవాడు. కళ్ళు తెరిచినప్పుడల్లా బాబా విగ్రహం కనపడుతూ ఉండేది. ఈ విధంగా చూస్తున్నప్పుడు ఒకసారి బాబా విగ్రహానికి చెమటలు పట్టడం గమనించాడు. నుదిటి భాగం నుండి మొదలై క్రిందికి జారుతూ చుక్క చుక్క బాబా గడ్డం మీద నుండి క్రిందికి పడుతున్నాయి. అక్కడున్న పూజారి ఆ చెమటల్ని తువ్వాలు పెట్టి తుడుస్తూ అర్థం కాకుండా ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డాడు. అలా చెమటల కారణం క్షణక్షణానికి ఎక్కువైంది. అదే సమయంలో ధ్యానంలో ఉన్న సామంతుకు జనంలో నుండి మంటలు మంటలు అని కేకలు కలవరం వినపడింది. విషయం ఏమిటంటే సమాధి మందిరానికి ద్వారకామాయికి మధ్య భాగంలో కొన్ని గదులున్నాయి. అలాంటి గదుల్లో ఒక గది సరిగ్గా ధునిమాయికి వెనుక భాగంలో ఉంది. దానికి నిప్పు అంటుకుంది. అయితే మంటలు పెద్దవి అవ్వకుండా అక్కడ సిబ్బంది ఆర్పివేశారు. అప్పుడు సావంత్ అన్నాడు, అందుకే బాబాకు చెమటలు పట్టాయి, అక్కడ కాలుతోంది అని మనకి బాబా చెమటల ద్వారా సంకేతాన్ని పంపిస్తున్నారు. కానీ బాబా సంకేతాన్ని మూర్ఖులమైన మనం సరిగా అర్థం చేసుకోలేకపోయాము. ఇది సాయిబాబా యొక్క అద్భుతమైన లీల. ఇది ఎక్కువ మందికి షేర్ చేసి ఆ సాయినాథుని యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.